మా ఇంటి పక్కన ఓ తాతగారు ఉన్నారు. కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదు, కానీ లేస్తే నేను మనిషిని కాను అంటూ వాళ్ళ ముసలావిడ మీద సిందులేసేస్తుంటాడు. ఇప్పుడు ఆ తాత గురించి ఎందుకు కానీ మన గోరంట్ల బుచ్చి చౌదరి తాతగారు ఏదో చెప్పడానికి ఎగేసుకొచ్చారు. ఆయన ఏం చెప్తారో చూసేద్దాం. నమస్తే తాతగారు, బాగున్నారా? నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి. వాయమ్మో, ఏంది బుచ్చి తాత స్టార్టింగ్ వార్నింగా? చాలా ఓపికగా ఉన్నాం. మరి ఈ వయసులో ఓపికగానే ఉండాలి తాతగారు, లేకపోతే జాయింట్లు పట్టేస్తాయి. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తా ఉన్నాం. అవునా? మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళేటి ప్రజాస్వామ్యం లేదు, పాయసం లేదు, అంత రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేస్తుంది అంటున్నారు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. వాళ్ళు నరుకుతారా? సిటీ సెంటర్ ఏమన్నా పెట్టుకున్నారా ఏంటి? మీ ఏజేటి ఆ మాట్లాడి గురుగారు? సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్, జాగ్రత్త. రామకోట రాసుకోవాల్సిన వయసులో మీకు ఎందుకు తాతగారు ఈ ఆరాటం, ఈ పోరాటం? ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. అసలే ఊరుకోండి, మరీ కామెడీ చేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతా ఉంది. ఇది ఇలాంటి జోకులు చెప్తే కాసేపు నవ్వుకుంటారు, కానీ అలా తొడగొట్టి ఛాలెంజ్లు చేసేస్తే తొడ వాసిపోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదండి. డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తా ఉంది. చెప్పినవన్నీ అమలు చేస్తా ముందుకెళ్తున్నాం. ఏంటి మళ్ళీ జోక? సర్లేగానండి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు.